చేయి దారి విడిచిపెట్టుకోండి. చెరులో చేపను పట్టుకొని చేతితో పట్టుకుంటే నీళ్ళొడ్డును కూర్చుంటే అది ఏమైంది, జారిపోతే మరి చెరులో మనకి దొరకదు. అదేవిధంగా చేయి జారిపోయిన అవకాశం మరలా మనకి రాదు. దేవుడు ఇస్తాడు కానీ ఆ దేవుడు ఇచ్చిన అవకాశం దాన్ని వినియోగించుకోవాలి. అయితే మొట్టమొదటిగా ఈ ప్రపంచ మానవాళ్ళందరిలో కూడా అందరిలో మొట్టమొదటిగా జ్యేష్ఠుడిగా పుట్టినవాడు ఎవడో, మనుషులలో జ్యేష్ఠుడిగా పుట్టినవారు ఎవరు అంటే, జ్యేష్ఠుడిగా పుట్టినవాడు అవ్వ ఆదాము గర్భంలో కయ్యూన్ అనేవాడు పుట్టాడు. అతను ఎవరు? జ్యేష్ఠుడు, మొట్టమొదటిగా పుట్టిన తొలిసూరు కుమారుడు. ఆ కుమారుడు దేవుడిచ్చిన అవకాశాన్ని, అందరిలో దేవుడు ఆయనకు అవకాశాన్ని జమించాడు. జ్యేష్ఠుడిగా ఒక పదవి ఇచ్చాడు. తండ్రి స్థానంలో కుమారుడికి స్థానం ఇచ్చాడు. ఆ స్థానాన్ని మనం కాపాడుకోవాలి. ఆ స్థానాన్ని కాపాడుకున్నట్టయితే దేవుడిచ్చిన అవకాశాన్ని చేజారి విడిచిపెట్టకుండా అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే దాన్ని పోగొట్టుకోవడానికి ఆయన కారణం ఏంటంటే, ఇక్కడ హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయము చదవండి. 11వ హెబ్రీ గ్రంథము ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అందును బట్టి దృశ్యమైనవి కనబడదు, నిర్మింపబడలేదను విశ్వాసము చేత చెప్పు చదువు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుని అతనికి అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవుని స్తోత్రము గాక. మరి ఇద్దరు ఒక తల్లి గర్భంలో జన్మించిన కుమారులే, కయీను హేబేలు. వాళ్ళిద్దరు జన్మించారు. వాళ్ళిద్దరు కూడా మరి యొక్క కయీనేమో తన పంట పొలంలోంచి దక్షిణ భాగం తీసుకుపోయి దేవుడి మందిరానికి తీసుకెళ్లాడు. మరి హేబేలు తన గొర్రెల కాసే కాపరి. ఆ గొర్రెల్లోంచి ఒక తొలిసూరు పుట్టిన దాన్ని ఆయన తీసుకెళ్లాడు. అయితే ఈ ఇద్దరు అర్పణలు తీసుకెళ్లాడు కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కానీ కయీను అర్పణ అంగీకరించలేదు. ఎందుకు అర్పించాడంటే ఆయన విశ్వాసంతో హృదయపూర్వకంగా దేవునికి అర్పణ తీసుకెళ్ళట్లేదు. మనము దశంభాగం కానీ కానుక కానీ ఇచ్చేటప్పుడు విశ్వాసంతో దేవునికి కానుక ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనం ఆయనే తింటాడులే, మనకి ఈటం ఎందుకులే, ఆయన ఏం తింటాడో ఖర్చు పెడతాడు, మరి ఏదైనా చర్చిలో ఏదైనా వస్తువులు కొంటాడో కొనట్లేదు, ఆయనే తింటాడు, ఆయనకు ఇవ్వకూడదులే, ఎందుకు ఇవ్వాలి అనే యొక్క ఆలోచన మనలోకి వచ్చినప్పుడు ఆ హృదయం ఆలోచన ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది, దూషణగా ఉంటుంది. అయితే కయీను అర్పణ కూడా దేవుడు ఎందుకు అంగీకరించాలంటే ఆయన ఆలోచనలోనే తెచ్చాడు. ఆయన ఉద్దేశము చెడుగా ఉంది, ఆయన మనసు చెడుగా ఉన్నది కాబట్టి అర్పణ అంగీకరించలేదు. మరి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించారంటే ఆయన హృదయపూర్వకంగా విశ్వాసంతో దేవునికి ఇష్టమైన అర్పణగా, దేవుడికి ఇష్టమైన కుమారుడిగా ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి తమ్ముడి యొక్క అర్పణ తీసుకున్నాడు. మరి కయీను అర్పణ తీసుకోలేదు. అర్పణ తీసుకోకుండా కూడా మరి కయీను తీసుకోలేదని తమ్ముడి మీద కత్తి పెట్టాడు. ఏంటి, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు కానీ మరి నీ అర్పణ అంగీకరించడం ఏంటి అని ఆలోచన చేసి తమ్ముడిని చంపాడు. ఆ చంపటం వల్ల ఏమవుతుందంటే దేవుడి దృష్టిలో ఏమవుతుంది? దుష్టుడు, దేవుని దృష్టికి దుష్టుడు అయిపోయాడు, పాపి అయిపోయాడు. అతను దేవుడు దూషించి నువ్వు దేశ దిమ్మరవై పోనుగా కానీ చెప్పించినప్పుడు ఆ కయీను దేశ దిమ్మరవై ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకొక
అధ్యాయంలో ఎబ్రీ గ్రంథంలోనే ఇంకొక మాట మనము చూద్దాం. అదేం మాట అంటే 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన దేశత్వమును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోమని అంటున్నాడు దేవుడు. ఒక తిండి కోసము తన అవకాశాన్ని పోగొట్టుకున్న వారు కొంతమంది ఉన్నారు. పాపం చేసి పోగొట్టుకున్న వారు కొంతమంది ఉన్నారు. దేవుని యొక్క అవకాశాన్ని పోగొట్టుకునేవారు ఉన్నారు. పాపం చేసి పోగొట్టుకుంటున్నారు. తిండి కోసం కక్కుర్తిపడి పోగొట్టుకుంటున్నారు. ఈ ఏశావు చిక్కుడుగాయ కూర అంటే దానికి ఎంతో ఇష్టం. ఆ చిక్కుడుగాయ కూర ఇస్తే నాకు జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తానని తమ్ముడితో చెప్పాడు. తమ్ముడు, చిక్కుడుగాయ కూర నాకు ఇస్తే, నీ దగ్గర చిక్కుడుగాయ కూర ఉంది కదా, ఆ కూర నాకు పెడితే నీకు నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తాను అన్నది. అంటే ఆ చిక్కుడుగాయ కూర ఏశావు తీసుకొని తిన్నాడు. తనకున్న జ్యేష్ఠత్వాన్ని హక్కుని తమ్ముడికి ఇచ్చాడు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో చూడండి. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎలా పోగొట్టుకోండు? కక్కుర్తిపడి, తిండి కోసం కక్కుర్తిపడి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోండు. అలాంటి దేశత్వము అమ్ముకున్నవాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు ఉంటారు? పాపి, దుష్టుడు. అవకాశము వచ్చింది కానీ దాన్ని మనము వినియోగించుకోవట్లేదు, దాన్ని తీసుకోవట్లేదు, చేతిలో తీసుకోవట్లేదు. అయితే తెలుసుకోండి, దాన్ని గ్రహించండి అంటాడు. ఎలాంటి సందేశాలు వస్తాయి, మీరు ఎలాంటి వచ్చిన అవకాశం